రైతు మిత్రులకు మరియు సేంద్రియ రైతులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం మనుబోలు పొంగనూరు మోటో రైడింగ్ ఎపిసోడ్లో 5వ పార్ట్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఈరోజు మన ప్రయాణం నారావారిపల్లి నుంచి పొంగనూరు వరకు అయితే సాగుతుంది. ఈ ప్రాంతంలో మనకి చాలా పంట పొలాలు మరియు తోటలు మరియు అనేక రకాలైన ఈ ప్రకృతి సౌందర్యాలని చూసుకుంటూ మనం ప్రయాణం చేస్తామండి. ఈ వీడియోలో నేను ఉపయోగించే కెమెరా మరియు మోటార్ బైకు గురించి అయితే కాసేపు మాట్లాడుకుందాం. నా మోటార్ బైక్ వచ్చేసరికి 13 సంవత్సరాలు వయసు కలిగిన సుజుకి GX 150R అండి. చాలా పాత బండి. ఒకసారి బోర్ కూడా చేయించడం జరిగింది, కానీ దాని పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎంత దూరం ప్రయాణించినా కానీ నడుము నొప్పులు అయితే ఉండవు. ఇకపోతే నేను ఉపయోగించే కెమెరా వచ్చేసరికి సెల్ ఫోనేనండి. మోటో ఎడ్జ్ 70 ఫోన్ అండి నాది. చూశారు కదా, మనకి ఎలాంటి క్లారిటీ అయితే బాగా వస్తుంది. వీడియో క్వాలిటీ చూడండి. నాకైతే గోప్రోలు మరియు ఇన్స్టా 360లు మరియు ఈ డ్రోన్లు కొనుక్కునే స్తోమత అయితే నాకు లేదు. కాబట్టి నేను సెల్ ఫోన్ని హెల్మెట్కి మౌంటింగ్ తెచ్చుకొని దాంట్లో ఫిట్ చేసుకొని అయితే మనం ఈ ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాను. మనకి అన్నీ కలిసి వస్తే డ్రోను మరియు ఈ గోప్రో, ఇన్స్టా 360 లాంటివి కొన్ని శక్తి వచ్చిన రోజు నేను అన్నీ తీసుకొని ఈ మోటో రైడింగ్ అనేది చేయగలను. అయితే మనకి ఒకవైపు కొండ, ఒకవైపు మామిడి తోటలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఎక్కువ మామిడి తోటలు పండిస్తారు, మామిడికాయలు పండిస్తారు. అక్కడక్కడ ఈ నాటు దేశవాళీ గులాబీలు అయితే పండిస్తున్నారు. ప్రస్తుతం అయితే అడవిలోకి అయితే వచ్చేసాము. ఘాట్ సెక్షన్లో ప్రయాణిస్తున్నామండి. ఇది తిరుపతి నుంచి పొంగనూరు వెళ్ళే రూట్లో పల్లె మీదుగా వెళ్ళే రూట్ అండి ఇది. ఈ రూట్లో చాలా వరకు మనకి అక్కడక్కడ ఘాటు తగులుతుంది. ఇప్పుడైతే మనం ఘాట్లోనే ప్రయాణిస్తున్నాము. ఈ ఘాట్లో చూసి ఆనందించండి. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు, దగ్గరలో ఎదురుగా కొండ, ఇలాంటి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించండి. ఇక్కడ నుంచి అయితే మనకి ఎక్కువగా పంట పొలాలు కనిపించవు. అప్ అండ్ డౌన్స్, కొండలు ఇవే కనిపిస్తాయండి. కొంత దూరం వరకు మ్యూజిక్ పెడతాను. చూసి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించండి. Well, I saddled up my shoes, headed out at dawn. Yeah, I saddled up my shoes, headed out at dawn. Ain't no place gonna hold me when the road keeps rolling on. My baby
Left my baby crying, says she can't live that way. Till the love ain't chained down, it just comes and drifts away. Yeah. Woo. Saw the sun in the distance look like a burning coin. Saw the sun in the distance look like a burning coin. Lord, I don't need no preacher, just that dust road to join. Now I'm rolling through the valley, wind hums through my hair. Yeah, I'm rolling through the valley, wind hums through my hair. You can tell my woman I'm gone and I ain't coming back. ఇక్కడ మనం వెళ్తుంది సింగిల్ ఘాట్ రోడ్ అండి. రోడ్డుకి ఇరువైపులా దట్టమైన అడవి, మధ్యలో ఘాట్ రోడ్ అయితే మనకి ఉందండి. అక్కడక్కడ ప్యాచ్లు కూడా వేసి ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్లో చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. ఎదురొచ్చే బళ్ళ నుంచి మరియు అడవిలో నుంచి వచ్చే జంతువుల నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలండి. ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా మామిడి తోటలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మనకి తోట పంటలే ఎక్కువ కనిపిస్తున్నాయండి. అక్కడక్కడ మనకి ఈ టమాటా తోటలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ వరి కూడా వేస్తున్నారు. మరియు కొబ్బరి చెట్లు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తాయి ఊరికి దగ్గరలో అయితే. ఇక్కడ వరి కూడా అక్కడక్కడ పండించుకుంటుంటారండి. చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ మనకి ఉంటుంది. గాలిలో ఆక్సిజన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఈ ప్రాంతంలో ఉందండి. ఎందుకంటే ఎక్కువ చెట్లు ఇక్కడ పెరిగి ఉంటాయి. అడవి ప్రాంతం చాలా ప్రశాంతమైన, చాలా పొల్యూషను చాలా తక్కువగా ఉండే ప్రాంతం ఇది. మనుషులు జీవించడానికి చాలా అనుకూలమైన ప్రాంతం అయితే ఇది అని చెప్పొచ్చు అండి. పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది మన టౌన్లోని పోల్చుకుంటే. చాలా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం.
పొంగనూరు టౌన్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ కాబోతున్నామండి. ఇది పొంగనూరు టౌను. ఎక్కడి నుంచి మళ్ళీ మనం 30 కిలోమీటర్ల దాకా ప్రయాణించి ఆ రైతు యొక్క పొలంలోకి అయితే వెళ్ళాలండి. అక్కడ మనకి కాలా నమ్మక్ అనే వరి విత్తనాలని ఇస్తారు ఆ రైతు. పార్ట్ 5లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.